ఓం నమో రంగనాథాయ నమః. ఈ రోజే పరమ పవిత్రమైన రథసప్తమి. ముందుగా మన ఛానల్ సభ్యులకు, అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఆచరించే వారందరికీ ఆ సూర్యనారాయణ కృప ద్వారా అష్టైశ్వర్యాలు, సకల సంపదలు, ఆయుర ఆరోగ్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ రథసప్తమి నాడు సూర్యదేవుని వ్రతకథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో అటువంటి వారికి 1000 యజ్ఞములు చేసినంత ఫలితం కలుగుతుంది. అలాగే కాశీ క్షేత్రంలో 1,000,000 గోవులను బంగారంతో కలిపి సద్బ్రాహ్మణులకు దానం ఇస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత మంచిది. మనకు పురాణంలో వ్యాసుల వారు సెలవిచ్చిన విధంగా అసలు ఈ రథసప్తమి నాడు సూర్యదేవుడు ఎలా జన్మించాడు, అతని భార్యలు ఎవరు, రథసప్తమి విశేషాల గురించి తెలుసుకుందాం. కృతయుగంలో బ్రహ్మదేవుని అంశలో ఎంతో మంది జన్మించారు. వారిలో ప్రముఖుడు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతి దక్ష బ్రహ్మ కుమార్తెలను వివాహం చేసుకుంటాడు. వారిలో దితి, అదితి, వినుత, కద్రువ ఇలా 14 మందిని వివాహం చేసుకుంటాడు. ఈ కశ్యప ప్రజాపతి పెద్ద భార్య అయిన దితి ఒక సాయంత్రం సంధ్య వేళలో కశ్యపుడిని రతిక్రీడకు పిలుస్తుంది. ఆయన వద్దు దేవి, సాయంకాల వేళలో సంగమం నిషిద్ధం అని చెప్తాడు. అయినా కూడా ఆమె వినిపించుకోకుండా వారు సంతోషంగా కాలం గడుపుతారు. దాని వలన ఆ దితి కడుపులో రాక్షసులు జన్మిస్తారు. అదితి గర్భంలో దేవతలు జన్మిస్తారు. ఈ రాక్షసులందరూ దేవతలను చిత్రహింసలు పెడుతూ దైవ యజ్ఞాలను నాశనం చేస్తూ ప్రజలందరినీ బాధిస్తూ ఉంటారు. ఈ విధంగా సవతి బిడ్డలైనటువంటి దేవతలకు రాక్షసులకు కలహాలు పెరుగుతాయి. అలా ఆ రాక్షసులందరూ దేవతలను బాధిస్తూ ఉంటే ఆ దేవతలంతా కలిసి కన్నీరు మున్నీరుగా తల్లితో చెప్పడానికి వెళుతారు. అమ్మ, మాకు ఈ రాక్షసుల నుంచి విముక్తి కల్పించమని ఆమెను వేడుకుంటారు. అప్పుడు దేవతల తల్లి అదితి మహావిష్ణువుని పూజిస్తూ విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఉపవాసం ఉండేది. అప్పుడు మహావిష్ణువు తనకు స్వప్నంలో కనిపించి, అమ్మ, నేనే నీ గర్భంలో జన్మించి ఆ రాక్షసులందరినీ కూడా సంహరిస్తాను అని ఆ నారాయణుడే చెప్తాడు. అలా ఆ నారాయణుని తేజస్సు వచ్చి అదితి గర్భంలో చేరుతుంది. అదితి 1000 సంవత్సరాలు కఠోర ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు కశ్యపుడు వచ్చి ఆమెను మృతపిండ అంటే ఆ ఉన్న పిండాన్ని మృతం చేస్తావు అంటే, లేదు, నేను నా ఉపవాసంతో స్వామిని ఆరాధిస్తున్నాను, మంచి బిడ్డ జన్మిస్తాడు అని చెప్తుంది. అదే సమయంలో అదితి గర్భం నుంచి బిడ్డ బయటికి వస్తాడు. తండ్రి మృతపిండ అన్నాడు కాబట్టి చాలా శక్తివంతంగా పిండం బయటికి వస్తుంది. కాబట్టే మార్తాండు అని పిలిచారు. కశ్యపుని కుమారుడు కాబట్టి కాశ్యపేయుడు అని అన్నారు. అదితి గర్భం నుంచి వచ్చాడు కాబట్టి ఆదిత్యుడు అని పిలిచారు. ఆదిత్యుడు పుట్టిన తక్షణమే 4 చేతులతో, విశాలమైన వక్షస్థలంతో, లోకమంతా మెరిసిపోయే కిరణాలతో, శ్వేత పద్మంతో జన్మించాడు. ఆయన పుట్టిన ఈ రోజున్నే రథసప్తమిలాగా అందరం జరుపుకుంటున్నాము. ఆయన విష్ణుమూర్తి అంశగా 4 చేతులతో జన్మించాడు కాబట్టి ఆయనను సూర్యనారాయణుడు అని కూడా పిలిచారు. ఆయన పుట్టగానే దేవతలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే విశ్వకర్మ గారు సూర్యనారాయణునికి 7 గుర్రాలు కరిగిన బంగారు రథాన్ని ఇస్తాడు. కశ్యప ప్రజాపతి 4వ భార్య పేరు కద్రువ. ఈమెకు సర్పజాతి జన్మిస్తుంది. ఆదిశేషుడు, కర్కోటకుడు ఇలాంటి సర్పజాతి వంశీకులు జన్మిస్తారు. అలాగే 3వ భార్య పేరు వినతాదేవి. ఈమెకు అనురుడు. ఈ అనురుడు తొడలు లేకుండా జన్మిస్తాడు. అనురుడు అంటే తొడలు లేకుండా ఉండేవాడు అని. ఆయన బయటికి వచ్చి రాగానే తల్లికి శాపం ఇస్తాడు. అమ్మా, నువ్వు నన్ను తొందరపడి బయటికి తీసుకొని వచ్చావు. ఇంకొన్ని రోజులు పోయి ఉంటే నేను బలవంతుడిగా వచ్చేవాడిని. కాబట్టి నువ్వు ఈర్ష్యాద్వేషాలతో నన్ను తీసుకొని వచ్చావు కాబట్టి నువ్వు నీ సవతికి దాస్యం చేస్తావు అని శపించాడు. ఆ అనురుడు చెప్తాడు, ఇంకొక గుడ్డును పగలగొట్టవద్దు, అందులో నుంచి కారణ జన్ముడు ఉద్భవిస్తాడు. ఆ కారణ జన్ముడే వినత కొడుకు వైనతేయుడు. అతనే మన గరుత్మంతుడు. ఈ అనూరుడు సూర్యదేవునికి రథసారథిగా వెళ్తాడు. ఈ అనూరుడు రథాన్ని అధిష్ఠించగానే సూర్యనారాయణుడు ఆ రథంలో ఎక్కి రాక్షసులను చంపడానికి బయలుదేరతాడు. సూర్యుడు రాక్షసులతో పోరాడి ఆ రాక్షసులందరినీ సంహరిస్తాడు. అందరూ రాక్షసులు వచ్చి సూర్యదేవుని పాదాల మీద పడి శరణు వేడతారు. అలా శరణు వేడుకున్న వాళ్ళని కొంతమందిని పాతాళ లోకానికి పంపించేస్తారు. తదుపరి అందరు దేవతలు ఆ సూర్యదేవుణ్ణి
భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలా సూర్యదేవుడు రథాన్ని అధిరోహించిన రోజే రథసప్తమి. ఇప్పుడు దేవతలందరూ భక్తి శ్రద్ధలతో స్వామి మిమ్మల్ని ఎలా పూజించాలి అని అడగగా ఆ సూర్యనారాయణుడే ఇలా చెప్తాడు, ఈ రోజున నన్ను అందరూ భక్తి శ్రద్ధలతో పూజించండి, ఆరాధించండి. అటువంటి వాళ్లకు నేను ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాను, వారికి ఎటువంటి కష్టము రాకుండా చూసుకుంటాను అని చెప్తాడు. ఇక అప్పటి నుంచి దేవతలంతా ఈ రథసప్తమి రోజున సూర్యదేవుణ్ణి విశేషంగా పూజించేవారు. కొంతకాలానికి సూర్యుడు సంజ్ఞాదేవిని వివాహం చేసుకుంటాడు. సంజ్ఞాదేవి సూర్యుడు కొంతకాలం సంతోషంగా కాలం గడుపుతారు. వాళ్లకు 3 బిడ్డలు జన్మిస్తారు. ఒకరు వైవస్వత మనువు, ఇంకొకరు యముడు, ఇంకొకరు యమునాదేవి. అప్పుడు సంజ్ఞాదేవి నేను కొంతకాలం మా పుట్టింటికి వెళ్ళి వస్తాను అని అడుగుతుంది. దానికి సూర్యభగవానుడు లేకుండా నేను ఉండలేను, ఈ బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు, వెళ్ళకూడదు అని సూర్యభగవానుడు చెప్తారు. కొంతకాలం గడిచాక సంజ్ఞాదేవి ఈ సూర్యదేవుడి తాపాన్ని భరించలేక నీడకు ప్రాణం పోస్తుంది. తను ఎలా ఉంటుందో అలాంటి ఒక అమ్మాయిని సృష్టిస్తుంది. ఆవిడకు ఛాయ అని పేరు పెడుతుంది, అనగా నీడ. ఆ ఛాయాదేవిని సంజ్ఞాదేవి ఆజ్ఞాపిస్తుంది, నా స్థానంలో ఉండి కొంతకాలం నా భర్తకు సేవలు చేయి, నా బిడ్డలను సరిగా చూసుకో, నేను నా పుట్టింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని వస్తాను అని చెబుతుంది. తదుపరి కొంతకాలం ఆ ఛాయాదేవి సూర్యభగవానుడితో సంతోషంగా కాలం గడుపుతూ ఉంటుంది. అలా ఛాయాదేవికి ఒక కుమారుడు జన్మిస్తారు. ఆ మహానుభావుడే శనీశ్వరుడు. ఈ సంజ్ఞాదేవి వారి ఇంట్లో వారి నాన్నగారు అడుగుతారు, ఏమ్మా నువ్వు ఒక్కదానివే వచ్చావు, అల్లుడు గారు రాలేదు అంటే, ఆయన చాలా పనుల్లో ఉన్నారు, ఆయన వస్తారు, అప్పటి వరకు నేను విశ్రాంతి తీసుకుంటాను అని. 1 సంవత్సరం వరకు తను తిరిగి వెళ్ళదు. ఇప్పుడు విశ్వకర్మ గారు అడుగుతారు, ఏమైందమ్మా ఇంతకాలం అయిపోయింది, నువ్వు వచ్చి నువ్వు వెళ్ళలేదు, ఆయన రాలేదు నిన్ను తీసుకొని వెళ్ళడానికి అని అడుగుతాడు. అప్పుడు ఆ దృష్టితో చూడగా కూతురు చేసిన పని అర్థమవుతుంది. అప్పుడు తన కూతురుని, ఛీ మూర్ఖురాల, నువ్వు చేసినది చాలా పెద్ద తప్పు, అల్లుడి గారి దగ్గర ఇంకొక అమ్మాయిని వదిలిపెట్టి నువ్వు పుట్టింటికి వచ్చి ఉంటున్నావా, ఈ చంచలమైన స్వభావంతో నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నువ్వు చంచలమైన అశ్వంగా మారిపో, అంటే గుర్రంలాగా అయిపో అని శపిస్తాడు. అప్పుడు సంజ్ఞాదేవి పాదాలను పట్టుకొని, తండ్రి నాకు శాప విమోచనం ప్రసాదించండి, నేను ఇలా ఉండలేను అని అడగగా, అప్పుడు నువ్వు నీ భర్తను ప్రసన్నం చేసుకో, నీ భర్త ఎప్పుడైతే నీ మీద ప్రేమానురాగాలు చూపిస్తాడో అప్పుడు నీకు నీ నిజ రూపం వస్తుంది, వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు ఆమె గుర్రంలా మారి ఒక వనంలో విహరిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటే, ఆ సమయంలో సూర్యభగవానుడు ఇదంతా తెలుసుకొని తను కూడా ఒక గుర్రంలాగా మారి సంజ్ఞాదేవి వద్దకు వచ్చి ఆమెతో క్రీడిస్తాడు. అప్పుడు వారిద్దరికీ జన్మించే పిల్లలే అశ్విని దేవతలు. వారు సూర్యభగవానుడు మరియు సంజ్ఞాదేవి అశ్వరూపంలో ఉన్నప్పుడు జన్మించారు కాబట్టి వారిని అశ్విని దేవతలు అన్నారు. వారు గుర్రం ముఖంతో ఉంటారు. కొంతకాలానికి వారికి నిజ రూపాలు వచ్చి వారిద్దరూ సూర్యమండలానికి వెళ్తారు. అప్పుడు అక్కడ ఛాయాదేవి శనీశ్వరుని వారిని ఒడిలో కూర్చోబెట్టుకొని అన్నం తినిపిస్తూ ఉంటుంది. కానీ యముణ్ణి యమునాదేవిని అశ్రద్ధ చేస్తుంది. అప్పుడు సంజ్ఞాదేవికి కోపం వచ్చి భర్తకు సేవ చేయి అని చెప్తే, అలా కాకుండా కాపురం చేసి బిడ్డల్ని కనిందే కాక నా బిడ్డలను అశ్రద్ధ చేస్తావా, నువ్వు నీ బిడ్డలు నల్లవారిగా ఉందురు కాక అని శాపం పెడుతుంది. శనీశ్వరుడికి కోపం వచ్చి తన పెద్దమ్మను కాలుతో తన్నడానికి వెళ్ళగా, ఈ కాలు ఏదైతే నా మీద ఎత్తావో ఆ కాలు ఒకానొక సమయంలో నీకు విరిగిపోతుంది అని శాపం పెడుతుంది. ఈ కాలునే రావణాసురుడు ఇంద్రజిత్ పుట్టే సమయంలో విరగొడతాడు. అందుకే ఆయనను మందగ్రహము అని కూడా అంటారు. ఆ తరువాత ఛాయ సంజ్ఞ ఇద్దరు సూర్యనారాయణుని భార్యలుగా సంతోషంగా ఉంటారు. కొన్ని రోజులకు విశ్వకర్మ తన కూతురి యొక్క బాధను అర్థం చేసుకొని సూర్యనారాయణుని కిరణాలను కొన్ని కోసేస్తాడు. అలా కింద రాలిపోయినప్పుడు ఆయన ఎర్రచందనము గన్నేరు పుష్పాలతో ఆయన శరీరానికి రాసి శాంతిని చేకూరుస్తాడు. అలా ఈ రథసప్తమి రోజున ఎర్రచందనము ఎర్రగన్నేరు పూలను సమర్పిస్తే సూర్యభగవానుడికి శాంతి చేకూరుతుంది అని ప్రతీతి. అలా సూర్యనారాయణుడు ఛాయా సంజ్ఞ ఇద్దరు భార్యలతో శనీశ్వరుడు, యముడు, యమునాదేవి, వైవస్వత మనువు ఇలాంటి కుమారులు కుమార్తెలే కాక త్రేతాయుగంలో సుగ్రీవుడికి మరియు మహాభారతంలో కుంతీదేవిని అనుగ్రహించి కర్ణుడికి జన్మనిచ్చి సూర్యనారాయణుడై ప్రపంచంలో పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఈ రోజున సకల దేవదేవతలు ఆయనను భక్తి శ్రద్ధలతో కీర్తించి పూజించి
ఆయన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని నమస్కరిస్తారు. ప్రపంచానికి వెలుగుని ప్రసాదిస్తూ ప్రతి యుగంలోనూ మనందరికీ కంటికి కనిపించే దేవుడిలాగా 7 గుర్రాల మీద స్వారీ చేస్తూ ఆయన బంగారు రథాన్ని ఎక్కి ప్రపంచాన్ని రక్షించేటువంటి ఆ దేవదేవుడికి అనంతకోటి నమస్సుమాంజలులను తెలియజేసుకుంటూ ఆయన కరుణతో నిండిన చల్లని చూపులను మనందరి మీద ప్రసాదించాలని కోరుకుంటూ ఓం నమో సూర్యనారాయణాయ నమః.